నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. ఇదిగో తండ్రి, మరి అనుభవంగా మీరు ఇచ్చిన కృపా వాక్యమును బట్టి, మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన విధానాన్ని బట్టి అయ్యా నీ పాద సన్నిధిలో ఇప్పటి వరకు బిడ్డల పాటల ద్వారా నేను స్తుతించి గణపరిచి మహిమపరిచిన విధానం బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మదేవ నీ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనములను నేను ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడుతున్నారు. మా హృదయాలతో, జీవితాలతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దివ్యమైన మాటలు, ఉన్నతమైన, శ్రేష్టమైన, పవిత్రమైన, నేను మహిమ కలిగిన మాటలు మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు. దేవుడు అయోగ్యుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ శివోచ్చార్జు నన్ను మరుగుపరచుకొని నీ మూలంలో ఆత్మచేత నింపి నా నోటి పోరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ మాట నీ బిడ్డలతో మాట్లాడుతున్నారయ్యా, నా మాట కాదయ్యా, నీ మాట మీరు మాట్లాడుతున్నారు నాయనా. మీరు నీ మాటను, నీ వాక్కును తెలియపరుస్తున్నారు అయ్యా. నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి బిడ్డకి నీ మాట ఆసక్తిని ప్రతి బిడ్డకి మీరు దయచేయమని, ప్రతి అల్లరపక్షాత్మ, ప్రతి ఆటంకపక్షాత్మ, ప్రతి నిద్రాత్మ, విసుగులాత్మ ఈ నామములో అనుభవిస్తున్నాను. ఈ దినం జరుగుతున్న ఈ ఆరాధన అంతటి మీరు చేయించమని, మీరు మాట్లాడమని నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము కొద్ది నిమిషం దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ, ఆసక్తి, భక్తితో దేవుని మాటలు వినాలని ప్రభు పేట మీ అందరికీ కూడా మరి మనం చేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారమ్మా? ఏం మాట్లాడుతున్నా? ఎంత చక్కని దినాన్ని దేవుడు మనకి ఇచ్చింది కదా. మీకోసం సమాధిని గెలిచి, ఇదిగో నేను గెలిచాను, ఇదిగో నేను బయటకు వచ్చాను, ఇదిగో చూడు అని చూపిస్తున్నటువంటి ఆ తండ్రిని, అంత ఘనమైన తండ్రి ఇంతటి గొప్ప దినాన్ని ఇస్తే ఏంటి మొక్కలు మాడిపోయిన మొక్కలు పెట్టుకుని బాగున్నారా? కలర్ బాగున్నారా? ఏంటమ్మా ఎక్కడి చెప్పండి. బయట ఉన్న పిల్లలు లోనికి రండి అమ్మా. లేదమ్మా అక్క, కొంచెం పంపించమ్మా. రావాలి అమ్మా, పంపించమ్మా. మొబైల్ బయట కూర్చుంటారా? మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు లేదా? చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ అన్నారు. ఏది ఇంత సీరియస్ చెప్పిన మీరు చెప్పలే అమ్మా. అన్నారమ్మా? మంచిది. మీరు సంతోషంగా ఉండాలి. దేవుడు దీవించేదాకా. చూడు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్పబడుతున్నటువంటి లేఖనాలు ఈ ధ్యాన పాఠంలో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి పాపమును బట్టి మాట్లాడుతున్నాడు. రెండవది దేవుని యొక్క మాటలు విని
సరి చేసుకొని దేవునికి లోబడి దేవుని యొక్క భయము భక్తి బట్టి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. రెండు మాటలు ఈ కీర్తనలో చెప్పబడతా ఉంది. ఈ లోకములో యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ సిలువలో ప్రయాణాడు అంటే మనకు తెలుసు. దేనికండి? మన పాపములను బట్టి ఆయన సిలువలో ప్రయాణాడుతూ ఉన్నాడు. ఆయన మరణించింది దేనికి అంటే మన పాపపు ముళ్ళును విరవటానికి ఆయన మరణము పొందాడు. ఆయన సమాధిలో పెట్టబడింది ఎందుకంటే మన పాపం అంతటిని ఆయన ఏం చేశాడు? పాతి. ఈ దినము ఆయన లేగటానికి కారణం, ఆయన సమాధి నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి అంటే సజీవులము, బ్రతుకున్న వారము, నిత్యము జీవించేటటువంటి వారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయి ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధిలో పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచి ఉండటం వల్ల మనకి ఏం కలిగింది? గొప్ప విజయం. దేని మీద? మరణం మీద విజయం, సమాధి మీద విజయం. అందుకని పరిశుద్ధ గ్రంథములో ఆయన ఏమంటున్నాడంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చాలా ఏంటట? ఒకటి అతిక్రమములు, రెండు పాపం. ఈ రెండు మన జీవితంలో దాచిపెట్టుకుంటాము. ఈ రెండింటిని మన హృదయంలో భద్రంగా దాచుకుంటాము. మనం తెలియలే. ఇంకొక విధానం ఏంటి అంటే ఈ రెండింటి వలన మన బిడ్డలు పాడైపోతున్నారు, మన ఇంటి యజమాని పాడైపోతున్నారు, మన కుటుంబము, మన యొక్క గృహము చీకటమయమైపోతుంది. మన గృహములో వెలుగు లేదు, మన గృహములో దేవుని సన్నిధి లేదు, మన గృహములో దేవుని యొక్క ఆత్మ లేదు, మన గృహములో దేవుని యొక్క కృప లేదు. ఏముంది అంటే మన గృహములో అశాంతి మాత్రమే ఉంది. అశాంతి మాత్రమే కలబడుతుంది, అశాంతి మాత్రమే వినబడుతుంది, అశాంతిని మాత్రమే చూడగలుగుతుంది. అందుకని పరిశుద్ధుడు, మన రాజును, మన తండ్రిని రుచి చూచినటువంటి ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే త్వరగా ఈ పాపములను విడిచిపెట్టు, త్వరగా నీ తిరుగుబాటు తరమును. ఎవరి మీద తిరుగుబాటు? ఎవరి మీద కలరా? అది ఆ మౌనమే అబద్ధం. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద, దేవుని సన్నిధి మీద, దేవుని యొక్క కృప మీద తిరుగుబాటు. ఈ రెండింటిని విడిచిపెట్టమని, ఈ రెండింటిని వదిలివేయమని, ఈ రెండింటిని ఒప్పుకోమని, త్వరపడమని కీర్తనకారులు చెప్తా ఉన్నాను. ఇక సమయము లేదు, ఇదే సమయము. ఇదిగో నీకు ఇచ్చా, ఈ రోజు, ఈ దినము నీకు ఇచ్చా, ఈ గడియ నీకు ఇచ్చా, ఈ నిమిషం నీకు ఇచ్చా, ఈ సెకండ్ నీకు ఇచ్చా. త్వరపడు అంటున్నాడు, తొందరపడు అంటున్నాడు. ఈ లోకంలో ప్రతి దాని విషయంలో తొందరపడతాం, త్వరపడతాం. దేవుడు ఎదుట దేవుడు మాట్లాడేటటువంటి మాట విని ఎందుకు మన జీవితంలో ఉన్న మలినమును కడిగి వేసుకుంటానికి, మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాప శాపమును విడిచిపెట్టడానికి, ఆ పాప శాపమును ఒప్పుకొని
ఎందుకు తొందరపడం? ఎందుకు మన యొక్క జీవితంలో ఆ మలినమును వదిలివేయడానికి ఎందుకు పడటలేదు? ఆయన మాట ఒకటి, అతిక్రమములు పాపము. ఇప్పుడు ఈ అతిక్రమములు పాపములు బట్టి ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సమాధిలో పాతి పెట్టబడ్డాడు. దేని వలన? ఈ పాప ప్రాయశ్చిత్తం వల్ల, ఈ పాపం వల్ల, అతిక్రమం వల్ల. మరి ఇంత కఠినమైన బాధను ఆయన అనుభవిస్తే, ఇంత కఠినమైన శ్రమను ఆయన అనుభవిస్తే, ఇంకా మనం భ్రష్టులుగానే బ్రతుకుతామా? అక్కలాగా ఇంకా భ్రష్ట హృదయాల్లో ఉంటామా? ఇంకా భ్రష్టపు జీవితాల్లోనే కొట్టబెట్టుకు వాడతామా? మారమంటున్నాడు యేసయ్య. నీవు మారితే, నీవు మార్చుకుంటే, నీవు మార్పు చెందితే ఏం చేస్తాడట? ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? నమ్మిన వారు గట్టిగా చెప్పగలరు. నీకు ఒకవేళ ఏదైనా చిన్న కార్యము చేస్తే ఎవరు విందు చేయరు, ఎవరు సంతోషపడరు, ఎవరు ఆనందించరు, ఎవరు ఏమీ ఉండదు. కానీ నువ్వు మారితే చాలు, అక్కడ విందు ఆయన చేసుకుంటున్నాడు. ఎవరు? మన తండ్రి, మన రాజు, మన ప్రభు చేస్తా ఉన్నాడండి. అందుకని పరిశుద్ధ గ్రంథములో లేఖనములు చెప్పబడుతున్నటువంటి రీతిగా వీటిని విడిచిపెట్టి, వీటిని వదిలివేసి దేని వరకు రమ్మంటున్నాడు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 11వ వచనం, 10-11 వచనాలు చదువుకున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. పట్టాలి చెప్పండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ సోదు, జయ సోదు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములు మన అతిక్రమములు, మన పాపములు విడిచిపెట్టబడినప్పుడు మన దేవునికి రమ్మంటున్నాడు ఆయన. నీతి, నీతి, యథార్థత, ఇంకోటి పరిశుద్ధత. చూడండి, పరిశుద్ధ లేఖనముల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తులైనటువంటి వారు సెలవిస్తున్నటువంటి మాటల్లో రాయబడినటువంటి వాగ్దానపు మాటను మనము ఈ యొక్క మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం అనేది మనం చేసుకుంటూ ఉన్నాం. కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు? అంటున్నాడు కదా, పాపము ఒప్పుకోండి, పాపమును విడిచిపెట్టండి, పాపం వైపు చూడకండి, పాపమును వదిలివేయండి అని చెప్తే ఆయన ఈ పాపములన్నిటినీ కూడా సిలువ మరణం మీద పాతి పెట్టేసి, సిలువ మరణము చేత పాతి పెట్టేసి, సమాధిలో పాతి పెట్టేసి, ఆయన రక్తము ద్వారా
ప్రతి బిడ్డలు కడిగి పవిత్రపరిచి దేనిలోకి నియమించాడు? నీతి. ఆ నీతి ఏంటో చూద్దాం. చూడండి దేవుని యొక్క మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి కనిపించింది? ఆమె ఎలాంటిది? మనగారంటాడు. ఎన్ని దెయ్యాలు? ఆమె 7 దెయ్యాలు. మీకు ఎన్ని ఉన్నాయి? 7 7 14 ఉండవచ్చు. అవునా? ఉన్నాయా? అట్లాగో ఉన్నాయా? ఉన్నాయా లేవా? అయితే ఉన్నాయి. నేను వడ్డీతో వేసుకుంటాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో దేవుని యొక్క వాక్య భాగం ఏమన్నాడు దావీదు? మీకు అర్థం అవడానికి ఏమన్నాడు? అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఏంటంత? నీతి, యథార్థత. అవునా? మగ్దలేని మరియ. ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు. ఈ 7 దెయ్యాలు పట్టినటువంటి ఆమె ఎలా ఉంటది? ఎలా ఉంటది? లానా అమ్మలారా, నా కోసం పెట్టుకున్నా, మీకోసమే అన్నట్టు చెయ్య. అవునా? ఎలా ఉంటుంది ఆమె? ఇష్టం కదా, నువ్వేంటి చెప్పేది అన్న రీతిలో ఉంటుంది. అవునండి. పండగ రోజున నేను ఎవరో మాట్లాడు, మందిరం దాటిన తర్వాత మేము ఆ 7 7 14 దెయ్యాల కన్నా భయంకరంగా ఉంటాం. ఉండకండి. లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఆ దినము, ఈ దినము ఆమె ఎప్పుడు వెళ్ళింది? ఆదివారం తెల్లవారు జాములు వెళ్ళిందట. దేనికి వెళ్ళిందంటే 7 దెయ్యాలు పట్టి ఎగిరెగిరి కొట్టుకుంటున్నటువంటి ఈమె, 7 దెయ్యాలు పట్టి గర్వంతో ఉన్నటువంటి ఈమె, 7 దెయ్యాలు పట్టి తన జీవిత విధానంలో దేవుని మాటకు లోబడినటువంటి ఈమె, 7 దెయ్యాలు పట్టి తన ఇష్టానుసారమైన జీవితంలో గడుపుతున్నటువంటి ఈమె, 7 దెయ్యాలతో పట్టి పీడించబడుతున్నటువంటి ఈమె, ఎవరి మాట లెక్క లేకుండా, ఎవరి మాట లెక్క చేయకుండా, ఎవరి మాట వినకుండా, ఎవరి మాటకు లోబడకుండా తన జీవితాన్ని సాగించినటువంటి ఈమె ఇంత అవసరం ఏమొచ్చిందండి? యేసయ్య సమాధి దగ్గరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది? ఆమెకి యేసు సమాధిని చూడాల్సినటువంటి పని ఏముంది? ఆమెకి యేసుని కనుగొనడానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందా? అక్కలారా, నాకేంటి పొలం ఉంది, నాకేంటి పని ఉంది, ఎంత ఎంత చెప్పట్లేదు. ఎక్కడికి? సినిమా ఎక్కడికమ్మా? మందిరానికి. ఇప్పుడు ఏమి చేయాలన్నట్టు? మగ్దలేని మరియకు తెలియదా? తెలుసా? తెలీదా? ఆ దేశం అంతటా విరివిగా యేసయ్యే మన తండ్రే, మన రాజే, మన కర్తే సువార్త ప్రకటన చేస్తున్నాడు. వినబడుతుంది. ఎందండి అమ్మా, ప్రార్థన ఉంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, రా అని చెప్తా. నేను రాను, ఇంత కానీ ఏంటి ఇంత
నా చెవి కిరబడింది, నేను చేసే పని నేనే చేస్తా. అలా చేయలే ఏమా, ఈ మగ్దలేని మరి అలా చేయలా. తెలియక ముందు అంతటి భ్రష్ట జీవిత విధానంలో ఆమె జీవించింది. తెలియక ముందు అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉంది. తెలియక ముందు యేసయ్య తెలియక ముందు అలాంటి భయంకరమైనటువంటి హృదయంతో ఉన్నాము. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో, ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో, ఎప్పుడైతే యేసయ్య మాట వినబడిందో, ఎప్పుడైతే యేసయ్య మాట విందో, ఏం చేసిందండి? ఏం చేసింది? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఇప్పుడు ఏమయ్యారు? ధన్యులు. ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేస్తా ఉంది? ఈ మగ్దలేని మరియమ్మ ఏం చేస్తుంది? పెద్ద రకాల ఎవరితో పని లేదు ఉందా? ఆ వెళితే నేనంతా మందిరానికి, ఆ వస్తే నేను వస్తా మందిరానికి, లేకపోతే ఆమె 11:30కి ఎంత చెప్తున్నా 11:30కి వస్తుంది కాబట్టి నేను కూడా అలాగే 11:30కి వెళ్తానందా అనుకుందా? అనుకోరా. ఆమె అనుకున్న విధానం ఏంటంటే, నా దేవుని చూడటానికి, నా రాజును చూడటానికి, నా తండ్రిని చూడటానికి, నా తండ్రితో మాట్లాడటానికి, నా తండ్రితో సంభాషించడానికి, నా తండ్రిని కనుగొనటానికి ఈ లోకములో నాకు ఎవ్వరితో పని లేదు. నమ్మిన వారు గట్టిగా చూడాలి. మనం దేవుని బిడ్డలం, మనకు అందరితో పని కదా అక్కడ, అవునా? మనకు అందరితో పని, అవునా? మీరు నాకు ఏడుపు వస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అందరితో పనే. మనకు లోకంతో పని ఉందా? లేదన్నవాడు అందరికి పని ఉంది. ఏమా మరి అందరికి కోపంతో పని ఉన్నప్పుడు ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని ఎందుకు పట్టుకొని మీరు ఇంత రీతిగా సుగంధ ద్రవ్యములను అలంకరించుకొని మందిరానికి ఎందుకు వచ్చారు? అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటి? ఎవరికి సుగంధ ద్రవ్యములను కొని ఎవరితో పని లేదు. మొన్నటి వారికి లోకంతో పని ఉంది. ఈ లోకంలో జీవించా, ఈ లోకంలో ఉన్నా, ఈ లోకంతో నడిచా, ఈ లోకంలో బ్రతికా, ఈ లోకంలో ఉన్నా. కానీ ఇప్పుడు నా యేసయ్య నన్ను పిలిచాడు. నా తండ్రి నాతో మాట్లాడాడు. నా తండ్రి మాట నేను వినాలి. నా తండ్రి మాటకు నేను లోబడాలి. నా తండ్రి మాట దాటి వెళ్ళకూడదు. నా తండ్రి సమాధిలో పెట్టబడ్డాడు. నా తండ్రిని నేనే మొదటిగా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ ఉంది, ఎంత ఆశ ఉంది ఆమెకు. ఏం పోగొట్టుకుంది? ఏం పోగొట్టుకుంది? పాపానికి పరిహారము ప్రాయశ్చిత్తం చేసుకుందా? అతిక్రమములకు పరిహారములు లేదు. కారణం ఏంటి అంటే, ఈ మాటకు ఆ మాటకు అర్థం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? యేసయ్య కావాలి, యేసయ్య కావాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, నేనే చూడాలి, నేనే చూడాలి, ధన్యత నాకే రావాలి, నాకే రావాలి అని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు చూశారు? ఎవరితో మాట్లాడారు? మగ్దలేని మరియమ్మతో మొట్టమొదటిగా
లేచినటువంటి తండ్రి మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేచి హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందట ఒక పెద్ద చినుకు పడిద్దంట వర్షం పడేటప్పుడు. ఆ చినుకంతో పాటు గబాలన మిగతా చినుకు కూడా రాద్దామని, భూమి మీద రాలిపోదామని అలా రాలిపోతుందంట. ఎందుకంటే లేట్ అయితే ఏమన్నా అవుతుందేమో. ఈ చినుకు పడి మళ్ళీ చినుకు పడితే అని చూస్తే అది పడతలేదంటే ఇవి కూడా అంతే. అర్థమైందా? అర్థం చేసుకునేవాళ్ళు నా బిడ్డలు కదా, అందుకని అర్థం చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో ఆ చెప్పబడినటువంటి వాక్యములో రాయబడినటువంటి మాటల్లో తెలియచెప్పినటువంటి విధానములో ఆయన అంటున్నాడు కదా, ఆయన ఆమెతో ఏం చేశాడు? మొట్టమొదటిగా మగ్దలేని మరియతో మాట్లాడాడు. ఇప్పుడు ఆమె ఆయనతో మాట్లాడింది, ఆయన మాట్లాడాడు అనటానికి ఇంకొక సాదృశ్యం ఏంటంటే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్పబడుతున్నమాట. ఉదయం అయిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది. తెల్లవారుజామున ఎవరితో దేవుడు మాట్లాడాడు? మగ్దలేని మరియమ్మతో దేవుడు మాట్లాడాడు. మగ్దలేని మరియమ్మ జీవిత విధానం ఎలాంటిది? ఉన్నాను కదా, బాగానే ఉన్నారు. అయితే మీకు ఈ మధ్యలో వాడు ఎప్పుడు పోతాడో, పోతే కానీ కాలకులు ఏమైపోతాయో, ఏడు తీయాలి దానికి అర్థం తెలియదా? చెప్పలేదా? లోకం ఒక మాటతో చెప్పాలి అంటే లోకంలో జీవించింది, లోకంలో బ్రతుకుతుంది. లోకంలో జీవిస్తున్న ఆమెను, లోకంలో బ్రతుకుతున్న ఆమెను యేసు పిలిచాడు. హల్లెలూయా. యేసు పిలవగా, యేసు మాట్లాడగా, యేసు తన మాటలు పలకగా ఈ మగ్దలేని మరియమ్మ యొక్క హృదయము ఏమైందో చూద్దాం. దేవుని యొక్క మాటల్లో చెప్పబడుతున్నటువంటి లేఖనాలలో రాయబడినటువంటి వాక్య భాగములు మనము జ్ఞాపకం చేసుకుంటా వస్తా ఉంటే ఆయన అంటున్నాడు కదా, పరలోకపు తండ్రి మన రాజు ఆయన మాట్లాడుతున్నటువంటి విధానములో ఆయన చెప్పబడుతున్నటువంటి లేఖనములను మనం ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. ఆయన మాటను తెలియపరుచుకుంటూ ఉంటాం. చూడండి, మనం చదవబడినటువంటి అధ్యాయములో చెప్పబడుతున్నటువంటి మాటను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. 16-17 వచనాలు మనం చదువుకున్నాం. అయితే
వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖములై నిలిచిరి. వారిలో క్లెయోప అను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులను నువ్వొక్కడే ఏదువా అని ఆయన అడిగాడు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుట ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయే ఉండేను. ఎలా ఉన్నాడు? మింగేశారా? ఎలా ఉన్నాడంట? అక్కలారా ఎలా ఉన్నాడని క్రియలు ఏం క్రియలు? క్రియలు ఏంటమ్మా? వాషం వచ్చింది, మంచిది, నా మీద కాదుగా. హల్లెలూయా హల్లెలూయా. క్రియలు మనం చేసే పనులు. ఇంకోటి ఏంటి? మాటలు. ఆయన ఎలా ఉన్నాడు? క్రియల్లోనూ ఆయన వాక్యం అంటే మాటల్లోనూ మంచి ప్రవర్తన, మంచి భక్తి, మంచి వినయం విధి కలిగి ఉన్నాడు. ఎవరుంది? నజరేయుడైనటువంటి యేసు. నజరేయుడైనటువంటి యేసును ఆరాధించేటటువంటి బిడ్డలు ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ మాట కూడా మీరు రోషంతో చెప్పండి. మన పదాల్లో చెప్పండి. మన పనులు, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, ఇంకేంటి మన నడవడిక, మన చూపు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన మంచోడు, ఆయన బిడ్డలు మంచోడు. దేంట్లో చెప్పాలి? అందరూ చెప్పండి. టేబుల్ మూసేస్తా నేను చెప్తే. ఏమ్మా ఏంటి? ఏంటంట? మారా దగ్గర పడిందంట, చెప్పలేము మనం. కాదా? మీకు నువ్వు కట్టుకుందేమో నిజంగా వాస్తవమా? వాస్తవం. జరగబోతుంది. ఆయన రాకడలో ఏమవుతుంది? మనుషులు చంపుకుంటారు. ప్రవక్తలు చంపబడతారు. ఉందా? చంపబడుతున్నారా ప్రవక్తలు? చంపబడుతున్నారా? ఇప్పుడు ఒకవేళ రోజు దగ్గర కావస్తుందేమో ఒక ప్రవక్త చంపబడ్డాడు. చంపబడ్డా ఇంకా శాంతి ర్యాలీ జరుగుతూనే ఉంటాయి. మనం అనుకుంటున్నాం మన యొక్క జీవిత విధానంలో. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన చెప్పబడుతుంది, ఎంత మంచి సత్క్రియలు కలిగినటువంటి ఈ తండ్రి, ఇంతటి మంచి విధానములు కలిగినటువంటి ఈ తండ్రి, ఇలా ఉన్నటువంటి ఈ తండ్రి యొక్క విధానంలో చెప్పబడుతున్నటువంటి ఈ మాట లేఖనాలలో తెలియచెప్తున్నటువంటి రీతిగా ఆయన ఎంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి తండ్రి అయితే ఆయనను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఆయనను చూడలేని స్థితిలో ఉన్నారు. ఆయనను
ఎరగలేని స్థితిలో ఉన్నారట, ఆయనను నమ్మలేని స్థితిలో ఉన్నారట. అందుకని వీరు వారి జీవితంలో అంత వారితో కలిసి ఆయన అంత చక్కగా మాట్లాడుతూ ఉంటే, ఆయన అంత వారితో కలిసి ఆయనతో వారితో సంభాషిస్తూ ఉంటే వారి కనులు ఎలా ఉన్నాయి? గుడ్డితనం, చూపులేదు. మనకు కూడా మందిరానికి వచ్చి చప్పట్లు పక్కమంటే చేతుల్లాగా ఇది నా చేతులు పంచులు అని ఎలా ఉంటామో, మన మందిరానికి వచ్చి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించమంటే మన చేతులు పని చేయని లెగలేని స్థితిలో ఉన్నవారం కనుక మనం చేతులు అలా పెట్టుకొని స్తోత్రం ఉంటామో, వారి పరిస్థితి కూడా అలా ఉంది. ఎవరి పరిస్థితి? ఎంఆయి అనేటటువంటి గ్రామంలో వెళుతున్నటువంటి వారి పరిస్థితి. వారి మధ్యలోనికి తండ్రి వెళ్ళాడు, వారి మధ్యలోనికి రాజు వెళ్ళాడు, వారి మధ్యలోనికి కార్యముల క్రియలు మానవ యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ తండ్రి వెళ్ళిన వారు చూడలేని స్థితిలో ఉన్నారు. మొదట మగ్దలేని మరియమ్మ ఎలా ఉంది? ఇప్పుడు యేసుని చూడలేని స్థితిలో ఉంది, యేసుని కనుగొనలేని స్థితిలో ఉంది, యేసుని ఎరగలేని స్థితిలో ఉంది. ఇప్పుడు వారి యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం 32 వచనాలు మనం చదువుదాం. ఒక్కరు చదవండి. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడను లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్నంత కాలం, యేసయ్య మాట్లాడుతున్నంత కాలం, యేసయ్య చెప్తున్నంత కాలం, యేసయ్య తెలియచెప్పినంత కాలం కూడా వారు ఏం చేశారు? ఎలా ఉన్నారు? మృతుల్లాగా ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు, సోమరులుగా ఉన్నారు, ఎన్నికి పనికిరాని వారిగా ఉన్నారు. ఆయన అంత చెప్పు. ఎప్పుడైతే ఆయన మహిమ పూర్తిగా అదృశ్యమయ్యాడు, అప్పుడు వారు గుండె పాడుకుంటున్నారు. గుండెలు పాడుకొని ఈ హృదయము మండలేదా? ఇంత చెబుతున్నా హృదయాలు మారలేదా? ఇంత ప్రభు మాట్లాడుతున్నా జీవితాలు మారట్లేదా? ఇంత ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నా నీ బ్రతుకు మారట్లేదా? ఏమంటున్నారు? ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆహా, ఇక నా ఎంతటి వాడు లేదా, డబ్బు నా కొనని, నా బలము, నాకు ఆస్తి చాలు, ఇదే కదా అన్నాడు. వారు నీ పని ఉందా అని చెప్పేసి నువ్వు అక్కడ ఉంటే పంచీలు కానీ రా ఇక్కడికి అన్నాడు. ఎవరిని? నవ్వుతా ఉన్నాను తల్లులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? అరే నువ్వు అక్కడ ఉండేది అదే రా అన్నాడు. ఎక్కడికి రామన్నాడు? యేసయ్య దగ్గరగా. ఏమ్మా ఎక్కడికి? మీకు తెలుసు, మాట్లాడరే. ఎక్కడికి?
నేను తొందర ముగిద్దానా? ముగిను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడికి యేసయ్య పిలిచినట్లయితే, నేను ఇక్కడ సుఖం అంటున్నావు, ఇక్కడ నా బలం అంటున్నావు, ఇక్కడ నా బలగం అంటున్నావు, ఇది నా వెనకాల 100 మంది ఉన్నారు, నా మాట వింటారు, ఇక నేనేం చెప్తాదే తానంటే తన్నానంటారు, ఇక నాకేంట్రా నీ మాట ఏంట్రా, ఇది నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇదిగో అని క్యాన్సిల్ వేసాడట. వేస్తే అన్నాడట, బాబు రా అన్నాడట. రామనగానే పగలంతా ఇన్ని డ్యాన్స్ చేసినాడు, రాత్రి చక్కగా పడుకున్నాడు. తెల్లారి లేపుతుంటే లేకట్లా. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? చికెన్ పువ్వుడి వేస్తారు, అక్కడ నూనె నెలల తరబడి మరుగుతానే ఉంటది, నూనెలో మార్పు లేదు, మొక్కల్లోనే మార్పు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. దాంట్లో ఎంతరికి ఆ పురుగులన్నీ పడినా ఆ పురుగుల్ని తీస్తారే కానీ నూనెని మాత్రం పారేయరు. మనకే రుచి ఎక్కువ కదా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మరిగే నూనె కలిగినటువంటి పెద్ద కళాయి అంటారు. మనం కూర్చుంటే మునుగుతాం కళాయి. అంత కళాయిలో ఎవరున్నారు? ఇక్కడ భూమి మీద డ్యాన్స్ చేసాడే, నా బలము నా బలగము నాది 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 అన్నాడే, తీసుకెళ్ళి ఆ కళాయిలో కూర్చోబెట్టాడంట. కళాయిలో కూర్చోబెడితే ఎంతో చల్లగా ఉందంట. భూమి మీద ఏమో వేడి వేడి తట్టుకోలేక ఆ కళాయిలోకి వెళితే ఆ కళాయిలో చల్లగా ఉందంట. ఈ చల్లకున్నటువంటి ఈయన అంటున్నాడట, అయ్యా నా రాజా నా ప్రభువా, అయ్యా ఒక్కసారి నా మాట వినవా, చెప్పు. ఇప్పుడు ఏం వినాలి? ఎవరు వినాలి? రాజులకు రాజుని, ఈ భూమి మీద ఉన్న రాజు అంటున్నాడు ఏమని, అయ్యా నేను ఇక్కడ చల్లగా కూర్చున్నాను, ఇది అక్కడ భూమి మీద నా బంధువులు నా రక్త సంబంధికులు నా కుటుంబీకులు ఉన్నారు, వారికి కూడా చెప్తా ఈ చల్లదనంలో కూర్చుంటారు అని ప్రతిమలాడుతున్నాడు అన్నాడట. ఏమన్నాడు? ఇది మీరు చెప్పండి. ఏమన్నారు? అక్కడ చెప్పడానికి ఉన్నారు, చెబుతారు, వారు కూడా వింటే లోబడితే వారు కూడా ఎక్కడ ఉంటారు? లోబడితే ఎక్కడ ఉంటారు? మాడే కళాకారులు అంతేనా? ఎక్కడ ఉంటారమ్మా? ఆ విందులో, ఆ పరలోకమైన విందులో ఉంటారు. వారు కూడా నీలాగా ఇట్లా గర్వపడితే నీలాంటి కళాయిల వాళ్ళు కూడా చెప్తున్నా వినరా? ఏమనుకున్నాడు? గర్వపడ్డాడు. ఇవన్నీ ఉంటే చాలు దేవుడా అనుకున్నాడు. లోపల అహంకారం గర్వంతో జీవించాడు. చివరికి ఆయన తెలిసిందేంటి? ఆ రోజు కనుక నేను కూడా మాట వింటే, ఆ రోజు కూడా దేవుని మాట నేను వింటే, దేవుని మాటకు లోబడితే, ఆయన చెప్పని విధంగా నడిస్తే నేను కూడా ఎక్కడ ఉంటా? ఆ పరలోకపు విందులో ఉంటా. ఇప్పుడు మధ్యలో మరి మా ఏం చేసింది? ఆమె దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఎటు వచ్చినా ఆమె దగ్గరికి వెళ్దాం. ఏం చేసింది? యేసయ్య మాట్లాడగా ఆమె హృదయము ఏమైంది? మండిందా? మండలేదు. ఆమె హృదయము మండిన దానిని గ్రహించి తెలుసుకుంది. మూర్ఖులట ఆయన మాట్లాడిన వాళ్ళు ఎలా ఉంటారు? మూర్ఖులుగానే ఉంటారు. ఆయన ఎంత చెప్పినా ఈ మూర్ఖము పదు. నేనింతే, నేను ఎలా ఉంటాను, నేనింతే, నేను అలా జీవిస్తాను అని ఎక్కడికి వెళ్తారు? తర్వాత ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు?
ఉన్నప్పుడు బ్రతిమలాడాలా, మాట మాట్లాడుతున్నప్పుడు బ్రతిమలాడాలా, మాట చెప్తున్నప్పుడు, సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు అయ్యో ఇదా పరిస్థితి అని ప్రభు చెంత చేరి మోకాళ్ళని ఆయన బ్రతిమలాడలేదు. కానీ తను పాతాళంలోకి దిగినప్పుడు ఆ యొక్క కాగే మొల కాగేటటువంటి ఆ కళాయిలో మాడుతున్నటువంటి సమయంలో ప్రభుని ఏం చేస్తున్నాడు? మనం అంటాం కదా, అప్పుడు ఇక ఆ చెవులో రెట్టెవరో ఎప్పుడు అప్పుడు నేను ఉంటే చూద్దాం. ఆ ధనవంతుడు చచ్చిపోతే మట్టిలో పెడతారు కదా, మట్టిలో పెడితే మట్టి అయిపోతాడు కదా, మిగిలేదు మీ ఎముకలే కదా, ఆ ఎముకలు కూడా మట్టిలో చచ్చిపోతాయి కదా. మరి ఎట్టా మాడుతున్నాడండి? అమ్మో నూనె కాలుతుందని ఎట్టా అంటున్నాడు? ఎలా అంటున్నాడండి? ఏమ్మా ఎలా అంటున్నాడు? ఇప్పుడు మనము ఈ లోకము ఎలా ఉన్నామో రేపు ఆయన విలువగా అలాగే అంటాం. శరీరముగానే, వస్త్రములుగానే మనము ఆయన దగ్గరికి వెళతాం తీర్పు దినములోనికి. ఈ తీర్పు దినములో మనము దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన విందులో ఉంటాం, లేకపోతే కళాయిలో ఉంటాం. ఇదొక్కటే. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతున్నటువంటి మాటల్లో తెలియచుకున్నప్పుడు ఆ అమ్మాయి గ్రామంలో వెళుతున్నటువంటి వారిద్దరు దేవుడు తన వారితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినా, తన మాట చెప్పినా, తన మాట పలికినా వారు గ్రహించలేని గుడ్డితనము కలిగి ఉన్నారు. 7 దెయ్యాలు ఎవరికి? మగ్దలేని మరియమ్మకు. 7 దెయ్యాలు మగ్దలేని మరియమ్మకు పడితే ఎంత పీడింపబడుతూ ఉంటే, ఇంత భయంకరమైన స్థితిలో ఆమె ఉంటే ఆమెను మగ్దలేని మరియమ్మ అనగా అయ్యా చెప్పయ్యా అని ఎవరినో ఉందా? ఏమా ఏముంది? అమ్మ ప్రార్థనకి రాలేదు అంటే రాలా. మగ్దలేని మరియమ్మ ఏముంది? ఏందమ్మా ఏముంది? అయ్యా చెప్పయ్యా, అయ్యా చెప్పయ్యా, ఏంటయ్యా చెప్పయ్యా, ఇదిగో నీకు విడుదల అన్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో చెప్పబడుతున్నటువంటి వాక్య భాగములైనటువంటి పరమాత్మ ఇదే. ఇప్పుడు అర్థమైందా? మగ్దలేని మరియమ్మకు అంత లోకములో ఉండి దేవుని మాటను విన్నటువంటి ఈమె, దేవుని మాట ఆలకించినటువంటి ఈమె, దేవుని మాటను విని తర్వాత ఇక ఆయన లేట్లే, ఆయన పోయేళ్ళే, ఆయన సమాధిలో పెట్టట్లే, ఇంకేంట్లే అని చెప్పేసి డ్యాన్స్ చేసిందా? ఏం చేసింది? ఆయన లేస్తానన్నాడు, నేను ఆయన్ను చూడాలి. కరెంట్ లేదు, రాత్రి ఉంది, కరెంట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అక్క ఏం చేయాలి? దేవా ఎంత అవకాశం ఇచ్చింది నాకు అనాలా? ఏం చేయాలి? 4 చినుకులు బండి ప్రార్థన ఉంది. ఏం చేయాలి? శకుంతలం అక్క ఇంట్లో కూర్చోవడానికి ఎంత చల్లదానం ఇచ్చివో, ఈ చినుకులో పడకపోతే నా డాబా మాడిపోతుంది, ఆవులు వస్తుంది, ఇంట్లో ఉండలేకపోయానయ్యా. ఇప్పుడు ఎవరికి కనపడకుండా చక్కగా చేయాలి కదా. ఇక్కడ ఆయన సన్నిధిలో ఆయన తలుపులు తెరవబడి నీ కోసం చూస్తా ఉన్నాయి, నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాయి, నిన్ను పిలుస్తా ఉన్నాయి,
నీవు ఆహార పత్రిక నీకు ఇచ్చారో నువ్వు పుచ్చుకున్నావు. రావాలా వద్దా? రావాలా రావాలా వద్దా? రావాలి. కరెంట్ లేదని ఒక సాగు, చీట్లు వెళ్ళిన ఒక సాగు, తుఫాను వచ్చి నేను వచ్చే దారిలో చెట్లు అడ్డమండి ఆ చెట్లకి రావాలంటే రాలేక దాటలేక ఇంటిలోనే ఉండిపోయాను ఒక సాగు. ఏమో చేసిందా? ఏమేమందా? ఇక్కడ అక్కడ చుట్టూతా మనమే. ఎవరికి? ఆయన యొక్క గృహానికి. ఆయన గృహానికి చుట్టూతా మనం ఆయన ఉన్నప్పుడు ఆయన గృహంలో అడుగు పెట్టడానికి మనకి ఎన్ని షాకులో కదా. అవునా? ఆమె ఏం చేసింది? తెల్లవారు చామున ఇంకా చీకటుండగా సుగంధ ద్రవ్యములను పట్టుకొని ఆశతో ఆసక్తితో దేవుని నేను చూడాలి, దేవుని కనుగొనాలి, దేవుని వెతకాలి, దేవునితో మాట్లాడాలి అని ఆశతో. ఇప్పుడు ఆయన మాట్లాడగా ఆయన స్వరము ఉంది. ఆయన స్వరము విని ఆయన చెప్పే విధముగా ధన్యరాలుగా మార్చబడింది. ధన్యరాలుగా మార్చబడి ఆశతో ఆమె ఏం చేసిందండి? ఎదురు చూచింది. ఇప్పుడు దళిత వచ్చిందా రాలేదా? కీర్తనకారుడు ఏమన్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము ధన్యుడు. ఇప్పుడు ధన్యురాలు కాదా? కదా. ఎవరండి? లేదు, మరి మీరు పేరు ఆమె అసలు ఎవరు? ఆ రూపం ఏంటి? ఏమా మీకు వాళ్ళకి మగపిల్లడా ఆడపిల్ల? అడుగుతామా? ఆడపిల్ల వద్దా? ఆడపిల్ల అంటే అంత చింప. ఇప్పుడు ఆమె ఎవరు? ఏ రూపం? స్త్రీ కదా. మారిందా? ఆమె హృదయం మండిందా? ఆమె కన్నులు తెరవబడలేదు. ఆమె కన్నులు ఆమె జీవితంలో మార్పు కలిగిందా? రాలేదు. ఆమె ధన్యురాలు అయిందా? అవలేదు. ఎక్కడ దళిత వచ్చిందండి? ఇంటి దగ్గర వచ్చిందా? లేకపోతే ఒక 100 మంది వెనకాలంటే వచ్చిందా? లేకపోతే నా మాటకు ఒక 100 మంది లోబడతారు, వింటారు, నేను చెప్పింది చేస్తారు అని మరి ఉంటే దళిత వచ్చిందా? ఎలా వచ్చిందా? దేవుని మాటకు లోబడి, దేవుని మాటను విని, ఆయన మాటకు లోబడి, ఆయన మాట ప్రకారము తన జీవితమును మార్చుకోవటం వల్ల, హృదయాన్ని మార్చుకోవటం వల్ల ఇప్పుడు ఏమైంది? నమ్మితే, మీకు విశ్వాసం కలిగితే గట్టిగా చెప్పలేదు. కదమ్మా అట్లారా నమ్మేరా? ఈ మాటే ఆ మారిందని నమ్మండి అంతే. మీరు నమ్మమంటుంది కదా. ఆమె నమ్మిన సాధంతే. మనం నమ్మొద్దా? మనం నమ్మాలి, మనం కూడా విశ్వసించాలి, మనము కూడా ధన్యులుగా పిలువబడాలి. ఎందుకో తెలుసా? ఇచ్చాడు. ఎప్పుడు లేచాడు? నీవు సమాధి దగ్గరకు రాక మునిపే ఆయన నీ కొరకు లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు లేచి ఉన్నాడు. నువ్వు ధన్యురాలుగా, ధన్యులుగా చేయటానికి ఆయన లేచున్నాడు. నీలో ధన్యత ఇవ్వటానికి లేచున్నాడు. నీకు ధన్యకరమైనటువంటి విధానములు కలుగు చేయటానికి ఆయన
ఎప్పుడో లేచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదం చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరి సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో ఉండి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపునొకడును కాలవైపునొకడును కూర్చుండుట కనబడిను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువు ఎవరు ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిందో నాకు తెలియదని చెప్పాడు. ఆమె ఈ మాట చెప్పి వెనుకతో తిరిగి యేసు నిలిచినట్టు చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెలిపించున్నావు అని ఆమె అడుగగా, ఆమె ఆయన పాపవారి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పు. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కారిస్తే, కన్నీరు మన కన్నీరు ఉంటే వస్తూ ఉంటే, మన కన్నుల ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ఆనందిస్తుందా? మన తండ్రి ఆనందించేవాడా? మన తండ్రి సంతోషించేవాడా? మనకన్నా ఎక్కువ బాధపడేవాడు, మనకన్నా ఎక్కువ బాధను అనుభవించేవాడు. అయ్యో నా బిడ్డ ఈ కష్టం వచ్చింది, కన్నీరు కారుస్తాం. అయ్యో నా బిడ్డకి ఏ వచ్చింది, కన్నీరు కారుస్తాం. అయ్యో నా బిడ్డకి ఏ బాధ వచ్చింది, కన్నీరు కారుస్తాం. నా బిడ్డకి ఏ ఇబ్బంది కలిగింది, కన్నీరు కారుస్తుందని తనామనైపోయి తలడిల్లిపోయి నా బిడ్డ కన్నీటిని నేను తొలవాలి. దేవుని మందిరానికి వస్తాం, మన కన్నులు వెంబడి కన్నీరు కారుతుందా? ఎంత బాధపడుతున్నాం. కుటుంబంతో మనశ్శాంతి లేదు, కుటుంబంతో నెమ్మడుకుంటలేదు, బిడ్డల మాట వింటలేదు, భర్త మాట వింటలేదు, భర్త ఈ రీతి ఉంటున్నాడు, బిడ్డలు ఈ రీతి ఉంటున్నారు, మనం ఎలా ఉన్నాం? బాగుందా? నువ్వు దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీటిని బట్టి ఆయన నీతో మాట్లాడలా? నీ కన్నీటిని బట్టి ఆయన నీ కన్నీటిని తొడవడా? నీ కన్నీటిని ఆయన తొడవడా? ఎక్కడెక్కడో మోసలు కన్నీరు కారిస్తే సుఖముందా? దేవుని ఎదుట కారు కన్నీరు, దేవుని ఎదుట కాచు కన్నీరు. ఆ కన్నీరు వ్యర్థము కాదు. మగ్దలేని మరియమ్మ ఎక్కడ కన్నీరు కాచింది? ఎక్కడ? ఎక్కడ? ఆశతో వెళ్ళి ఏసై కనబడలేకపోయేసరికి ఏసై తనకు కనబడని స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో నా దేవుడు ఏమైనా, నా తండ్రి ఏమైనా, నా తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కనపడాలి, నా తండ్రి, నా తండ్రిని నేను చూడాలి, నా తండ్రిని నేను చూడాలి, నా తండ్రితో నేను మాట్లాడాలి అని కన్నీరు కారుస్తూ ఉంటే, ఆ కన్నీటిని ఆ తండ్రి తొలిచాడు. నా విలువలో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని సన్నిధిలో లోకాన్ని కారిస్తే నీ ఏ పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో బట్టైనా దేవుని
ఆయన అనుకూలపరిచి పరిస్థితులను నీకు అనుకూలముగా చేయగలిగిన సమర్థత దేవుని ఎదుగు. దేవుడు కావాలి, నా దేవుడు నాకు దొరకాలి, నా దేవుడు నాలో ఉండాలి అని ముందు దేవుడు ఆశతో ఎదుగు, ఆశతో ఎదుగు, ఆసక్తితో ఎదుగు. మగ్దలేని మరియమ్మ అనుకో ఎదిగిందా? ఆశతో ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ఆమె ఆశను తీర్చాడు. ఎన్నాళ్ళు మనం మాట్లాడుతున్నా మన జీవితంలో కలుపుతున్నాయి, మారుతున్నాయి. అక్కడ ఆ అమ్మాయి నేను గ్రామం వెళుతున్నటువంటి వారు దేవుడు మాట్లాడగా వారి హృదయాలు మండే ఏడ్చేసేవాళ్ళు, ఏడ్చారు. 7 దయ్యములతో పీడించబడుతున్నటువంటి భక్తుడైన మరియమ్మ ఎప్పుడైతే యేసు మాట్లాడగా జీవితం మారింది, మారింది, విధానము మారింది. ఇప్పుడు దేవుని కోసం ఏడుస్తుంది, దేవుడు కావాలని ఏడుస్తుంది, యేసు బతకాలని ఏడుస్తుంది, యేసు చెంత చాలాలని ఏడుస్తుంది. ఆమె కన్నీటిని నాట్యముగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది మనకి? ఏముంది మనకి? మన జీవితం మారితే, మన బ్రతుకు మారితే, మన హృదయం మారితే ఇంతకన్నా భాగ్యమేమీ ఏముందండి మనకి? మారితే ఏమన్నా ఉన్న వాద్యా అవి కదా ఈ పక్కన కదా చివరిగా రచన వేసుకుని వెళ్ళిపోదాం. మారితే మీరు మారితే మీకున్న ఆస్తిలో పోతే చాలరామా? లోకం ఇంకేముంది? ప్రవక్తలు చంపబడుతున్నారు, భూకంపాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, జనం మీద జనము చంపుడు తింటున్నారు, ప్రాణాలు తీస్తూ ఉన్నారు, అగత్యాలు చెందుతున్నాయి. 6 సంవత్సరాలు జరుగుతున్నాం. బలవంతము చెందుతుంది. ఎన్ని పరిస్థితులు జరుగుతుంది. ఏముంది ఇంకా మనకి? లోకంలో ఏముంది? యేసుని తెలుసుకుందాం, యేసు మాట విందాం, యేసును నిలబడదాం. జీవితాలు యేసయ్యకు సమర్పణ. ఇప్పుడు మన పిల్లలు ఈ లోకమును బట్టి, క్రియను బట్టి ఒకరి 12, ఒకరి 9, ఒకరి 6, 3 వరుసపెట్టి పెరుగులో ముందు పెట్టి చంపేసి కన్న తల్లి స్పాట్ లో భర్త రాలా, లేకపోతే వాడు కూడా లేచిపోవాలి. ఇంకా లోకము గర్భంలో జీవిస్తున్నాం. అది నాది, ఇది నాది అని కొట్టుబెట్టుకులాడుతున్నాం. ఏముంది? ఇంత భయంకరమైనటువంటి విధానాలు కాపాడుతున్నాం. ఇంత భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంది. ఏ విధానములు మనం
ఒక్కసారి లేచిన దినమున, లేచినటువంటి ఈ సమయం చిన్న పని మార్పు మీకు ఇచ్చేస్తాను, నా జీవితం మీకు ఇస్తాను అని మీరు చేసుకున్నాను. చిన్న ఈ తీర్మానం చేసుకునేవాడు చేతులు ఇంకా లోపంలో అంటేనే మీకు బ్రతుకుని గంటేనా సుకుమాక సమయం మనం తీసుకెళ్ళేది కట్టుకుపోయేది దేవునిలో నిలబడదాం. మన కుటుంబాలు, మన బిడ్డని అనవసరమై మనము తన్నితలో నిలబెట్టుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. వారితో మాట్లాడినప్పుడు వారి మండలేదు, మీరు అదృశ్యమైనప్పుడు వారిని తెలుసుకున్నారు. దుఃఖించండి, దుఃఖములో వారు చేశారు. మధ్యలేని మరియు నీకు వస్తుంది ఇది ఆమె ఏడుస్తుంటే తట్టుకోలేక నువ్వు పలకరించబోదయా, ఆమెను పలకరించబోదయా. ఈ తెలుగులో ఈ మాటలు బిడ్డని ఎవరైతే ఈ కన్నీరు కలుస్తున్నారో ఇప్పుడే వారిని కూడా పలకరించిస్తున్నాను. ఇప్పుడే వారిని కూడా పలకరించి వారి కన్నీటిని నాట్యములో మార్చుకొని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రం చేస్తున్నాను. ఎత్తపడిన మాటలు వ్యక్తంగా పోకుండా ప్రతి బిడ్డ హృదయంలో ఫలించి దేవుని మాటలు అమలు వేసుకుని ఆత్మ సంబంధంగా బిడ్డలు ఎదుగుదట్లు చూపించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ సన్నిధిలో చిన్న తీర్మానం చేసుకుని నా బ్రతుకును మార్చుకుంటున్నా, నా జీవితాన్ని మార్చుకుంటున్నా, నా మాటలు మార్చుకుంటున్నా, నా తలంపులు మార్చుకుంటున్నా, నా క్రియలు కార్యాలు మార్చుకుని ఈ లోకంలో నాకేది వస్తుంది నీవే అవసరమని నీతో నేనుంటా వెళ్తానని ప్రతి బిడ్డ తీర్మానించుకో. సిద్ధపడి అట్టి రీతిగా ముందుకు సాగడానికి, ముందుకు నడవటానికి ప్రతి బిడ్డని బలపక్షమని, స్థిరపక్షమని, లేవనెత్తమని నీ అద్భుతం నీకు మేము తప్పుకోవాలని కూర్చోండి. ఏసునామమున ప్రార్థించి